హలో ఫ్రెండ్స్, ఈరోజు సీక్వెన్షియల్ సర్క్యూట్ టాపిక్ నుండి టైమింగ్ డయాగ్రమ్స్ డ్రా చేయటం ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక శాంపిల్ క్వశ్చన్ తీసుకుందామండి. ఫర్ ది ఫాలోయింగ్ సీక్వెన్షియల్ సర్క్యూట్ బిలో కంప్లీట్ ద టైమింగ్ డయాగ్రమ్ యూజింగ్ D latch. ఇక్కడ సీక్వెన్షియల్ సర్క్యూట్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. ఈ సర్క్యూట్ని యూజ్ చేసి టైమింగ్ డయాగ్రామ్ని కంప్లీట్ చేయమంటున్నారు. కంప్లీట్ చేయమంటున్నారు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ క్లాక్ ఇచ్చేశారు, ఎక్స్ ఇచ్చేశారు. మనం ఫిల్ చేయాల్సింది ఓన్లీ D latch అవుట్పుట్ మాత్రమే. ఈ D latch అవుట్పుట్ నేమ్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేశారు కదా, Q(t). అర్థమైందా? సో ఇప్పుడు మనం ఈ Q(t)ని ఫిల్ చేయాలి. ఇది ఫిల్ చేయాలి అంటే తప్పనిసరిగా ఈ D latch ఫంక్షన్ టేబుల్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఆ ఫంక్షన్ టేబుల్నే స్టేట్ టేబుల్ అని కూడా అంటారు. ఓకే, సో స్టేట్ టేబుల్ని ఫస్ట్ రాద్దామండి. స్టేట్ టేబుల్లో క్లాక్ పల్స్ ఉంటుంది. ఇక్కడ D latch అన్నారు అంటే అర్థం D ఈస్ ది ఇన్పుట్ ఆఫ్ ది ల్యాచ్ అని అర్థం. దీనికి ఇంకొక నేమ్ ఇచ్చారు, ఎక్స్ అన్నారు. సో D అన్నా ఎక్స్ అన్నా సేమ్ అండి. కాబట్టి నేను ఇక్కడ D అని రాస్తాను, లేదా ఎక్స్ అయినా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అవుట్పుట్స్ Q(t) అండ్ Q'(t). ఈ రెండు ఒకదానికొకటి కాంప్లిమెంటెడ్గా ఉంటాయి కాబట్టి రెండు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ Q(t) అని రాస్తే చాలు. అయితే ఈ స్టేట్ టేబుల్లో మనం యూజ్ చేసేవి క్లాక్ పల్స్. D(x) అంటే ప్రజెంట్ ఇన్పుట్. ఇక్కడ Q(t) అంటే నెక్స్ట్ స్టేట్ అని అర్థం. నెక్స్ట్ స్టేట్ని ఎప్పుడు కూడా Q+t లేదా Q*t లేదా Q(t+1) ఇలా రిప్రజెంట్ చేయాలి. అర్థమైందా? ఈ 3 టైప్స్లో మీరు ఏది తీసుకున్నా సరే ప్రాబ్లం లేదు. సో నేను ఇక్కడ Q+t అన్నాను అంటే ఆఫ్టర్ 1 క్లాక్ పల్స్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్ వాల్యూ అని అర్థం. అంటే క్లాక్ పల్స్ 0 ఉంది అనుకోండి, అప్పుడు D వాల్యూ ఏదైనా సరే అంటే డోంట్ కేర్. డోంట్ కేర్ అంటే 0 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు. ఏది తీసుకున్నా సరే మనకి నెక్స్ట్ స్టేట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ స్టేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు వచ్చి క్లాక్ పల్స్ ఈక్వల్ టు 1 ఇచ్చారు అంటే క్లాక్ పల్స్ అప్లై చేస్తున్నారు అనుకుందాం. అంటే అర్థం ఏంటి? క్లాక్ పల్స్ 1 ఇస్తున్నారు అంటే D ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 0 వస్తుంది. అలాగే D ఇన్పుట్ 1 అయితే 1 వస్తుంది. అంటే ఇక్కడ క్లాక్ పల్స్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఈ టేబుల్ని యూజ్ చేసి ఈ వేవ్ ఫామ్ని ఫిల్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒకసారి రీడ్రా చేస్తున్నాను నేను. D latchలో E అని ఇచ్చారండి, అంటే దీన్ని క్లాక్ అంటున్నారు కదా, ఆల్రెడీ వేవ్ ఫామ్ ఇచ్చేసారు కదా. సో D latch యూజ్ చేసేటప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ మాత్రమే ఇస్తే దాన్ని ఏమంటారంటే పాజిటివ్ లెవెల్ అంటారు. ఒకవేళ ఈ లైన్కి ముందు ఒక బబుల్ కానీ పెడితే అంటే ఒక స్మాల్ సర్కిల్ కానీ పెడితే దీన్ని నెగటివ్ లెవెల్ అంటారు. ఓకేనా? మనకి ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో ఏ లెవెల్ ఇచ్చారో చూసుకొని ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయాలి ఇచ్చినటువంటి టైమింగ్ డయాగ్రామ్లో. సో ఇక్కడ పాజిటివ్ లెవెల్ కదా ఇచ్చింది మనకి, కాబట్టి పాజిటివ్ లెవెల్ ఎక్కడెక్కడ ఉంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఫస్ట్ది చూసినట్లయితే ఇది పాజిటివ్ లెవెల్. ఎలా తెలిసిద్ది అంటే హై లెవెల్ ఏదైతే ఉందో అది పాజిటివ్ లెవెల్ అని అర్థం. అంటే ఈ హై లెవెల్ అంటే బైనరీ వాల్యూ 1 అని అర్థం. అంటే ఇది 0 అండి, లో లెవెల్ కాబట్టి, డౌన్ ఉంది కాబట్టి, అప్లో ఉంది కాబట్టి హై లెవెల్ అంటాము, అలాగే బైనరీ వాల్యూ 1 అంటాము. సో నెక్స్ట్ పాజిటివ్ లెవెల్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ పాజిటివ్ లెవెల్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ పాజిటివ్ లెవెల్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇవి ఐడెంటిఫై చేయాలి మీరు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు స్టేట్ టేబుల్కి రండి. స్టేట్ టేబుల్లో ఏం చెప్తున్నారు? ఇక్కడ మనకి సర్క్యూట్లో ఇచ్చింది పాజిటివ్ లెవెల్ కాబట్టి అంటే క్లాక్ పల్స్ అప్లై చేస్తున్నారు అని అర్థం. సో పాజిటివ్ లెవెల్ అప్లై చేసేటప్పుడు D ఇన్పుట్లో ఏది ఉంటే అదే మనకు అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ క్లాక్ పల్స్ కానీ అప్లై చేయటం లేదు అనుకోండి, అంటే అర్థం ఏంటి? పాజిటివ్ లెవెల్ అప్లై చేయటం లేదు అంటే నెగిటివ్ లెవెల్ అనే కదా అర్థం. సో నెగిటివ్ లెవెల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? Dతో సంబంధం లేకుండా ప్రీవియస్ స్టేట్లో ఏది ఉంటే అదే నెక్స్ట్ స్టేట్ వాల్యూ అవుతుంది. ఇక్కడ Q+t అనేది నెక్స్ట్ స్టేట్ అయితే Q(t) అనేది ప్రీవియస్ స్టేట్ అవుతుంది. అందుకని ఇక్కడ Q(t) అని రాశాను. సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ని ఈజీగా ఎలా డ్రా చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఆల్రెడీ మనం పాజిటివ్ లెవెల్స్ అన్ని ఐడెంటిఫై చేసి మార్క్ చేసి పెట్టుకున్నాం కదా యారోస్తో. ఈ పీరియడ్లో ఎక్స్ వాల్యూ ఎంత ఉందో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? హై ఉంది. సో ఫస్ట్ ఇక్కడ హై గీసేయండి, అంటే ఈ రీజన్ మాత్రమే గీయండి. నెక్స్ట్ పాజిటివ్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. ఈ రీజన్లో ఎక్స్ ఎంత ఉంది? ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది ఎక్స్. సో యాజ్ ఇట్ ఈస్గా షేప్ చేంజ్ అవ్వకుండా అలాగే డ్రా చేయండి.
షేప్ మారకూడదు. నెక్స్ట్ పాజిటివ్ ఎక్కడుంది? ఈ పీరియడ్ ఉంది కదండి. ఈ పీరియడ్లో మీరు నోట్ చేసుకోండి. అంటే ఇక్కడ హై లెవెల్ కదా అగైన్, సో హై లెవెల్ గీశారు. నెక్స్ట్ పాజిటివ్ లెవెల్ ఇక్కడ లో లెవెల్ నుండి ఇలా వచ్చి హై లెవెల్కి స్టాప్ అయింది. సో ఈ మొత్తం కూడా డ్రా చేయాలి యాజ్ ఇట్ ఈస్గా, షేప్ చేంజ్ అవ్వకూడదు. అలాగే ఈ డిస్టెన్స్ కూడా మనం చేంజ్ చేయకూడదు. సేమ్ కాపీ పేస్ట్ లాగా చేయాలి. అర్థమైందా? ఇప్పుడు నెగిటివ్ లెవెల్ చూద్దాము. నెగిటివ్ లెవెల్ అంటే ఏంటి? క్లాక్ పల్స్ 0 అయింది అని అర్థం. అంటే డీతో సంబంధం లేకుండా, అంటే డోంట్ కేర్ ఏదైనా సరే డి ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రీవియస్ స్టేట్ ఏది ఉంటే అది వస్తుంది అని చెప్పాను. అంటే అర్థం ఏంటో చూద్దాం ఇప్పుడు. ఈ నెగిటివ్ రీజన్ ముందు రీజన్ చూద్దాము. సో లింక్ చేయాలి కదా మొత్తం కూడా మనం. సో ఇక్కడ నుండి దీని ముందు ఏముందో చూడాలి. దీని ముందు ఏముంది? నెగిటివ్ లాజిక్ ఉంటుంది. ఎందుకంటే ఇది పాజిటివ్ లాజిక్ లో కదా మనం నోట్ చేసింది. కాబట్టి డెఫినెట్ గా నెగిటివ్ లాజిక్ ఉంటుంది. ఈ నెగిటివ్ లాజిక్ ని మనం 0 పెట్టాలా లేకపోతే 1 పెట్టాలా ఎలా తెలుస్తుంది? నెగిటివ్ లాజిక్ అంటే ఏం చెప్పాను? దీని ముందు ఏ స్టేట్ ఉంటే అది ఇక్కడ రావాలి అని చెప్పాను. మరి ఇక్కడ ఇనిషియల్ స్టేట్ ఇచ్చారా వాళ్ళు? ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు కాబట్టి మనకి 1 ఉందో తెలియదు, 0 ఉందో తెలియదు కాబట్టి కంపల్సరీ ఏం పెట్టాలి ఇక్కడ? డోంట్ కేర్ అని పెట్టాలి. అర్థమైందా? అలా కాకుండా ఒకవేళ కానీ ఈ డయాగ్రామ్లో స్టార్టింగ్ అంటే బిగినింగ్ వాళ్ళు ఇలా స్టార్ట్ చేసి వదిలారు అనుకోండి సపోజ్, అప్పుడేం చేయాలి? ఈ నెగిటివ్ లాజిక్లో మనం డ్రా చేసేటప్పుడు దీని ముందు ప్రీవియస్ స్టేట్ 0 అయితే 0 కంటిన్యూ చేయాలి. తర్వాత దీన్ని లింక్ చేయాలి. ఒకవేళ ఇనీషియల్గా ఇలా హై ఇచ్చి వదిలేశారు అనుకుందాము, అప్పుడేమవుతుంది? ఈ నెగిటివ్ లాజిక్లో ఇక్కడ హై ఉంది కాబట్టి సేమ్ హై ఇక్కడ వరకు వచ్చేసింది. అర్థమైందా? సో మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో అసలు వాళ్ళు ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి కంపల్సరీ ఏం యూస్ చేయాలి అంటే ఇక్కడ మనం డోంట్ కేర్ అని పెట్టుకోవాలి. ఈ రీజన్ అంతా కూడా డోంట్ కేర్ అవుతుంది. అంటే 0 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు కాబట్టి ఎక్స్ అనే సింబల్తో ఇండికేట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసామండి. ఇది హై ఆల్రెడీ ఉంది, మనం ఇందాకే నోట్ చేసేసాము. సో ఇప్పుడు నెగిటివ్ లాజిక్ ని ఫిల్ చేయాలి. నెగిటివ్ లాజిక్ ఏమవుతుంది? ప్రీవియస్ స్టేట్ కదా. అంటే ఈ అవుట్పుట్ లో ఈ పీరియడ్ కి ముందు హై ఉంటే హై అవుతుంది, లో ఉంటే లో అవుతుంది. ఇక్కడ హై కదా ఉంది కాబట్టి ఇదే ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పార్ట్కి వచ్చేయండి నెగిటివ్ లాజిక్. ఈ నెగిటివ్ లాజిక్ లో ఏమవ్వాలి? మళ్ళీ దీని ముందు ఏది ఉంటేది కదా, దీని ముందు ఇది లో కదా ఉంది కాబట్టి ఈ లో మళ్ళీ సేమ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. ఇక్కడ నెగిటివ్ వచ్చేసింది. ఇక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? దీని ముందు హై ఉంది కదా కాబట్టి హై యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మరి ఏం చేయాలి? ఈ రెండు జస్ట్ లింక్ చేయటమే. ఓకే, కంటిన్యూటీ కోసం. అలాగే ఇక్కడ కూడా లింక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి. ఇది నెగిటివ్ లాజిక్ కదా, దీని ముందు ఏముంది? హై ఉంది కదా కాబట్టి హైని ఇలా ఎక్స్టెండ్ చేసేయండి. అంతేనండి. అర్థమైంది కదా. డి ల్యాచ్ యూజ్ చేసి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఎక్స్ని చేంజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది మీకు. ఓకే, డెఫినెట్గా మీరు ఎగ్జామ్లో కూడా ఈజీగా డ్రా చేయగలుగుతారు. అర్థమైందా? థ్యాంక్ యూ.